వేలాది వృక్షాలతో నిండిన ఒక విశాలమైన అరణ్యంలో ఎన్నో జంతువులు సంతోషంగా జీవించేవి. ఆ అరణ్యానికి రాజు సింహం వీరసింహుడు. అతడు బలవంతుడు, ధైర్యవంతుడు. కాని కొన్నిసార్లు అతని అహంకారం అతన్ని తప్పుదారి పట్టించేది. అరణ్యంలో ఉన్న ప్రతి జంతువు అతన్ని గౌరవించేది, కాని ప్రేమతో కాక భయంతో. ఒకరోజు అరణ్యంలో తీవ్రమైన కరువు వచ్చింది. వర్షాలు పరలేదు, చెరువులు ఎండిపోయాయి. జంతువులకు తాగునీరు, ఆహారం దొరకడం కష్టమైంది. అందరూ ఆందోళన చెందారు. చిన్న జంతువులు, ముఖ్యంగా కుందేళ్లు, ముష్కరాలు, పక్షులుక్షులు చాలా ఇబ్బంది పడ్డాయి. అప్పుడు ఒక చిన్న కుందేలు చింటు ముందుకు వచ్చింది. అది చిన్నదే అయినా తెలివైనది. మనందరం కలిసింది మనంసి పనిచేస్తే సమస్యకు పరిష్కారం కనుగొనగలం అని అది అన్నది. కాని సింహం నవ్వుతూ, నువ్వు చిన్న కుందేలువి, నాకంటే నీకెక్కువ తెలివా అని ప్రశ్నించింది. చింటు భయపడలేదు. రాజా, మీ బలం గొప్పది, కాని ఇక్కడ సమస్య బలంతో కాదు, బుద్ధితో పరిష్కారమవుతుంది అని వినమ్రంగా చెప్పింది. అరణ్యంలో ఒక పాత బావి ఉందని చింటు గుర్తు చేసింది. అది పొదలతో కప్పబడి ఉండేది. చాలా సంవత్సరాలుగా ఎవరూ దానిని ఉపయోగించలేదు. చింటు సూచించింది, మనందరం కలిసి ఆ బావిని శుభ్రం చేస్తే నీరు దొరుకుతుంది. సింహం మొదట అంగీకరించలేదు, కాని జంతువులందరూ చింటు మాటలకు మద్దతు ఇచ్చారు. చివరకు సింహం కూడా ఒప్పుకుంది. మరుసటి రోజు అన్ని జంతువులు కలిసి పనిచేయడం ప్రారంభించి ఏనుగులు తమ తొండాలతో పెద్ద రాళ్లను తొలగించాయి. కోతులు చెట్లపైకి ఎక్కి పొదలను తొలగించాయి. జింకలు చుట్టుపక్కల చెత్తను తొలగించాయి. చిన్న పక్షులు కూడా తమ వంతు సహాయం చేశాయి. చింటు అందరికీ పనులను పంచింది. అది అందరినీ ప్రోత్సహించింది. మనందరం సమానమే, ఈ అరణ్యం మన అందరిది అని చెప్పింది. కొన్ని రోజుల కష్టంతో బావి శుభ్రమైంది. అందులో స్వచ్ఛమైన నీరు కనిపించింది. జంతువులందరూ ఆనందంతో కేరింతలు కొట్టారు. సింహం కూడా ఆశ్చర్యపోయింది. చిన్న కుందేలు చేసిన పనికి అది మెచ్చుకుంది. అయితే సమస్య ఇంకా పూర్తిగా ముగియలేదు. నీరు తక్కువగా ఉండడంతో అందరూ సరైన పద్ధతిలో ఉపయోగించాలి. చింటూ ఒక నియమాన్ని సూచించింది. ప్రతి జంతువు తన అవసరానికి సరిపడా నీరు మాత్రమే తీసుకోవాలి, ఎవ్వరూ వృధా చేయకూడదు అని చెప్పింది. సింహం ఈసారి చింటూ మాటలను గౌరవంగా విన్నది. నీవు చిన్నదైనా నిజమైన నాయకత్వం చూపించావు. నాయకుడు అంటే కేవలం బలవంతుడు కాదదు, అందరి మంచిని కోరుకునేవాడే నిజమైన నాయకుడు